ఆత్మీయంగా కనబడింది. కలిసి సత్క్రియ చేస్తే దేవుడు ఆ సత్క్రియ బట్టి మహిమపరచబడతాడు. కలిసి ఎవరైనా దుఃఖంలో ఉన్నవారు, శ్రమలో ఉన్న వారిని ఓదారిస్తే వారు మా ద్వారా దేవుడి ప్రేమ అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని తెలుసుకొని రావడానికి అవకాశం ఉంది అని ఈ కోణంలో మనం ఆలోచించాలి. ఆదివారం క్రమతప్పన ప్రాథమిక రాష్ట్రం ఒకటే కాకుండా మన సంబంధ మార్గంలో ఇతరులతో ఏకమత్వం కలిగి మమేకమై వాళ్ళతో మన సంబంధాలను ఉన్నాయో లేవని కూడా మనం ఆలోచించుకోవాలనేది ఈ పాఠంలో మనం నేర్చుకున్న విషయాలు. మార్నింగ్ సెక్షన్లో మనం ఏకత్వానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ బైబిల్ వాడాలి. ఏకత్వం గురించి యేసు అంటే దేవుడు ఐక్యత కోరుకుంటున్నాడు. యేసు ఏకత్వ కొరకు ప్రార్థన చేసిన విషయం చెప్పుకున్నాం. అపోస్తలులు కూడా వేడుకున్నారు. అలాగనే ఏకత్వానికి ఆటంకాలు కలుగు చేసేది, ఏకత్వానికి భంగం చేసే కొన్ని అవి ఒకరి మందం అంటే వాటిని ఏం చేయాలని తీసేసుకోవాలి. కొన్ని రాసిన చాలా ఉన్నాయండి. అయితే ఏకత్వాన్ని కాపాడుకోగలిగే విషయంలో మనమే శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ములు మనల్ని ఐక్యపరిచి సంఘంలో తీసుకొచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నడిపించబడే వాళ్ళు ఎలాగ ఐక్యతను కాపాడుతున్నారో కొన్ని సూత్రాలు చెప్తూ ప్రేమతో సహించాలనే విషయం చెప్పుకున్నాం. పిలుపు తగినట్టుగా నడుచుకోవాలని చెప్పుకున్నాం. దేవశాంతితో ఉన్నటువంటి నడవడి ఉండాలని చెప్పుకున్నాం. సంపూర్ణ వినయంతో నడుచుకోవాలనే విషయం చెప్పుకున్నాం. ఇంకోటి చెప్పాడు కదా, ఈ సంపూర్ణ వినయానికి సంబంధించి ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పినటువంటి మాట మనం చదువుకున్నాం. 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ సంపూర్ణ వినయం కలిగి ఉండటం అనేది, వినయం అనేది అంతరంగ స్వభావానికి సంబంధించింది, మనసులో అనుభవం సంబంధించింది. వినయం అనేది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు 3వ వచనంలో కక్ష చేతనైనను వృధా చేయు చేతనైనను సంఘంలో ఇప్పుడు కూడాను ఒక మీద కక్ష సాధించడం తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏమి సాధించే లక్ష్యం అవసరం లేదండి సంఘంలో. అంటే ఎప్పుడు ఈ ముందు పనులు చేయకూడదు, కక్ష చేయకూడదు. వృధాగా అర్చించి, అంటే మనం ఏదో అర్చించి ఏదో సాధించాలనుకుంటాం, వృధాగా అర్చించే విధంగా ఏమి చేయకుండా ఇప్పుడు ఒక మాట అంటాడు చూడాలి కదా, వినయమైన మనసు గల వాడే అన్నాడు. వినయమైన మనసు గల వాడే ఒకరికొకడు సంఘంలో ఒకరిని స్థానిక సంఘంలో సభ్యుడిని, ఉదాహరణకి జోసఫ్ గారు మా స్వార్థి గారు ఉదాహరణకి అసలు వాక్యం తెలుసు, నాకు సహోదరు నాకు వాక్యం నేర్పారు. ఎంతో కొంత బాప్తిస్మం పొందిన తర్వాత నేను నేర్చుకోవడం వల్ల కొంచెం ఏమవుతాను, వాక్య జ్ఞానంలో ఎదుగుతాను. ఇప్పుడు కొంతకాలానికి మనుషుల యొక్క మనస్తత్వం ఎలా తయారవుతుందంటే, నేను ఈవెంట్ అంటే ఒక సందర్భాన్ని నేను ఎదుర్కొన్నాను. ఒక సంఘటన అది నా జీవితం జరిగింది. మాకు తెలిసిన వాక్యం అన్నాడు నాకు ఆయన, నువ్వు చెప్పే వాక్యం మాకు తెలుసు అన్నారు. పాపం అంటే ఆయనకి బైబిల్ స్పష్టంగా చదవడం కూడా రాలేదు. కానీ ఒక సందర్భంలో ఆయన అనుకున్న విధానంలో నేను ఆ కుటుంబంతో రిలేషన్ మెయింటైన్ చేయలేదని, సరిగ్గా వాళ్ళ విషయంలో నేను వ్యవహరించలేదని, వాళ్ళు అనుకున్న విధానంలో, నేను వాక్య క్రమంలో కాదు, వాళ్ళు అనుకున్న విధానంలో సరిగ్గా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయలేదని ఒక సందర్భంలో ఆలోచించడానికి వెళ్తే మా మీద గురువుగా ఉన్నాడు. ఫ్యామిలీ విషయాలు ఉంటాయి కదండి, అంటే ఖండించినప్పుడు వాళ్ళు అంగీకరించడానికి అంగీకరించకుండా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఆయన అలా చెప్తున్నారని చూసివేస్తాడు. అలా కాదండి, ఇలా ఉండాలంటే కొంచెం స్వార్థికులు వాక్యానుసారంగా చెప్తే మాకు తెలుసు అంటారండి. అప్పుడు అది వినయగల మనసా? వినయగలిగిన వాడు నా సహోదరు నాకన్నా గండు అనుకుంటాడా, తక్కువ వాడు అనుకుంటాడు. ఒకరికొకరు ఏం చేయమన్నాడంటే అక్కడ 3వ వచనంలో వినయమైన మనసు కావాలి, ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుకుంటూ. అంటే సంఘంలో ఎప్పుడు కూడాను ఒక సహోదరుడు నాకన్నా నా సహోదరు యోగ్యుడని ఎంచుకోవాలి తప్ప అడిగి తెలిసి సాంప్రదాయం అనుకోకూడదు, నాకేం తెలిసి అనుకోకూడదు ఎప్పుడు కూడా. అంటే వినయం అనేది ఒకవేళ బాగా చదువుకున్నప్పటికీ కూడాను, నువ్వు బాగా చదవలేనప్పటికీ కూడాను, నా సహోదరుడు నాకన్నా గనుడు, నా సహోదరుడు నాకన్నా గనుడు అనుకున్నప్పుడు వాళ్ళతో సమాసం చేయడానికి, వాళ్ళతో కలుసుకోవడానికి మనసు కలుపుతాము. తక్కువ అనుకున్నప్పుడు వాళ్ళతో ఏం చేయాలి, మనసు కలుపుతాం. ఫిలిప్పీ పత్రిక నుంచి మనం 5వ పత్రిక వెళ్ళిపోదాం.
మన సమయం 40 నిమిషం ఇచ్చేస్తాం పోతుంది. మనం 3 గంటల ముగించి చూద్దాం. 3 గంటలు 2:37 అయింది టైము. ఎఫ్ఎస్ పత్రిక వెళ్ళిపోదాం. అంటే మీరు ఎంతవరకు ఓపికతో వినగలరో దాన్ని బట్టి ముందుకెళ్తారు. అయితే 3:20 వెరీ గుడ్. ఎఫ్ఎస్ పత్రిక ఇంకో మాట నేను మిస్ చేసినాను. ఎఫ్ఎస్ పత్రిక ఇందా చదివిన మాటలో అమ్మా సాత్వికమైనటువంటి ఎలా నడుచుకోవాలని చెప్తున్నప్పుడు సాత్వికంతో నడుచుకోవాలి. ఐక్యత కోరుకునే వ్యక్తి సాత్వికంతో నడుచుకోవాలి. సాత్వికం అంటే ఏంటో, సాత్వికము అంటే సాత్వికము వినయం అనేది తగ్గించుకోవాలి, సంపాదించుకుంటాం. సాత్వికం అంటే నియమానికి లోబడతాం. యశ్వ పరమే ప్రశ్నలో కూడా ఒక నియమం చెప్పారు కదా, సాత్వికుడు తగ్గిన వారు భూలోక రాజ్యము స్వతంత్రించుకోవాలి అంటాడు. సాత్వికుడు అనే మాట నియమానికి లోబడతాడు. నియమానికి లోబడటమేమో సాత్వికము, నియమాన్ని ఎదురాటమేమో తిరుగుబాటు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో నియమానికి లోబడి బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, నియమాన్ని మీరి తిరుగుబాటు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సమాజంలో తిరుగుబాటుదారులు ఎక్కువ మంది ఉన్నారు. కుటుంబంలో భార్య భర్తకు లోబడాలి, దైవ నియమం. లోబడి జీవించే జీవితాలు ఎక్కువ మందిలో ఉంటాయి, తక్కువ మందిలో ఉంటాయి. తక్కువ మందిలో ఉంటాయి అంటే లోబడే స్త్రీలు ఉన్నారు, చాలా చోట్ల లోబడే వాళ్ళు లేరండి. అంటే ఇప్పుడు దేవుడు రూపొందించినటువంటి కుటుంబంలోనేమో భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు అన్ని విషయాలు లోబడాలి, పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులు విధేయులై ఉండాలి. అదే నియమానికి లోబడటం, దేవుడి ఇచ్చిన నియమానికి లోబడటం వల్ల అక్కడ దేవుడి చిత్తం జరిగింది. దేవుడి చిత్తం జరగడం వల్ల అక్కడ దేవుడు కోరుకునే కుటుంబం అనేది నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా కుటుంబే కాదు, సంఘంలోనైనా నియమానికి లోబడి బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది, నియమాన్ని ఎదురాడే వాళ్ళు, నియమాన్ని ధిక్కరించే వాళ్ళు ఎక్కువ మంది. ఇక్కడ ఇంకొక చిన్న మాట పేతురు రాసిన పత్రికలో ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. వాస్తవానికి సాత్వికం అనేది ఎవరి స్వభావం అండి? మన ప్రభు స్వభావం అండి, యేసుప్రభువు స్వభావం అండి సాత్వికం అనే మాట. పేతురు రాసిన పత్రికలో ఒక విషయాన్ని పేతురు మాట్లాడుతూ మన నిరీక్షణ గురించి కొంతమంది రేపు అడుగుతారండి. అంటే మీరు ఎందుకు చేయరు, లేకపోతే ఎందుకు చేస్తారు, ఇలా ఉంటారు ఎందుకు, ఇలా చేస్తారు ఎందుకు అని కొంతమంది అడుగుతారు. హేతుబడిగా ప్రతి వాడికి కూడాను ఎలాగ సమాధానం చెప్పాలి అంటారంటే సాత్విక మనసు సమాధానం చెప్పాలంటే చూడండి ఒకసారి 3వ అధ్యాయము 15-16 వచనం చదువుతున్నప్పుడు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనంలో నిర్మలమైన మనసాక్షి గల వారి మీలో ఉన్న నిరీక్షణ గురించి, అంటే మనలో ఏ నిరీక్షణ అయితే ఉంటుందో, ఏ నిరీక్షణతో ఏ పనులు చేస్తున్నామో ఆ నిరీక్షణకి కొంతమంది అడుగుతారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేయట్లేదు. అప్పుడు ఈ నిరీక్షణ నిమిత్తము హేతు అడిగే కారణం అడిగే ప్రతి వాడిని కూడాను ఎలా సమాధానం చెప్పాలంటాడంటే సాత్వికమైనతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. ఎలా సమాధానం చెప్పాలంటే సాత్వికతో సమాధానం చెప్పాలంటే. ఇప్పుడు మన నిరీక్షణ గురించి హేతు అడిగే ప్రతి వాడికి సాత్వికంతో సమాధానం చెప్పడం గురించి ఏదైనా చిన్న ఉదాహరణ చెప్తారా? చిన్న ఉదాహరణ భయముతో, సాత్వికము, భయము. అంటే నేను చెప్పే సమాధానం ఆ వ్యక్తిని ఏం చేయకూడదు, దేవునికి దూరం చేయకూడదు. నేను వాక్యం చెప్పేవాడిని, నా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రశ్న వేస్తారు, మరొక మీరు ఎందుకు చేయరు, వెంకటేష్ అనే మాట మాట్లాడి మీకు ఏమైనా అభ్యంతరమా? సమల్ దినాలు 40 రోజులు సమల్ దినాలు మాట్లాడే అభ్యంతరం ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన వచ్చి మీకు సిస్టర్ గారు ఇట్లా వాకింగ్ చేయడానికి వెళ్ళానండి, ఇప్పుడు మీరు 40 రోజులు సమల్ దినాలు పాటిస్తా అన్నాడు. అడిగిందండి ఆవిడ, కొత్తగా పరిచయం అయింది ఆవిడ, వాక్యం వింటాడు. సో అది కొంచెం చదువుకుంటే బాగా ఆసక్తి వింటుందండి. మా ఆసక్తి అంటే చదువుకున్న వాళ్ళు చెప్తే కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారు, నేర్చుకొని చెప్తారండి. ఇప్పుడు డైరెక్ట్గా ప్రశ్న వేసిందండి, ఈ మధ్య పరిచయమైన ఒక పాప, బ్రదర్ మీరు 11 డేస్ పాటించిన 40 రోజులు సమర్థనాలు, ఇప్పుడు నేనేం చెప్పాలండి? పాటించమంటేనేమో
వాక్యంలో మరి అలా చేశారు ఇలా చేశారు కదా అంటే ఇది పాటించేవాళ్ళు కాదా, ఇది గుంప వెరైటీ గుంప అనుకుంటారు. అప్పుడు నెమ్మదిగా నేర్చుకున్నాను సిస్టర్ గారు, అవి మీకు వివరంగా చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తానంటే నేనేం చేసిన దాటేసిన. అంటే ఉపవాసం ఉండడం అనేది దేవుడి యొక్క నీవే, దైవనియమాన్ని మనం తప్పకుండా పాటించాలి. ఉపవాసం ఉండడం అనేది అది ఏ విధానంలో ఉండాలో మాత్రం తప్పకుండా వాక్యాన్ని ఆధారం చేసుకున్న ఉపవాసం ఉండాలో మాత్రం మాటేశారు. అంటే ఇప్పుడు అలా చేయకూడదని ఒకేసారి చెప్పేసి అనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయి హృదయం ఏమైపోయింది. అంటే ఇప్పుడు 40 మంది పాటించే వాళ్ళు ఆ 40 రోజుల పాటు చాలా భక్తి చేస్తాం అనుకుంటారండి. అంటే నేను అది చేసాను ఒకప్పుడు. ఈ 40 రోజుల్లో ఉండే భక్తి అంటే మిగిలిన రోజు ఉండదండి, చాలా భక్తి చేస్తున్నాను అనుకుంటానండి. నేను ఒకప్పుడు చేసిన పద్ధతి నేను చెప్తాను, ఎవరి గురించే కాదు. ఎందుకంటే శుక్రవారం వచ్చిందంటే ఏం తినమండి, మిగిలిన రోజు అన్ని తినేస్తామండి. శుక్రవారం వచ్చిందంటే ఏం తిన్నాం. ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఎక్కువ సమయం చర్చి పిల్లల ప్రార్థనలో గడపడానికి ఉపవాస ప్రార్థన పెట్టేవాళ్ళు. అంటే భక్తి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది జ్ఞానానుసరమైన భక్తి అనేది ఒకసారి ఆలోచించాలి వాక్యం గురించి. అసలు ఉపవాసం అనేది విధానం ఏంటో, ఎందుకు ఉండాలో, 40 రోజులు ఎవరో చేసిన పద్ధతి అని ఒకసారి ఆలోచించాలి. లేదు అంటే ఒకసారి ఏమో ఒకేసారి లేదు అవి చేయకూడదు అనుకోండి. ఇంకొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే దిగులా పిచ్చి చేస్తున్నాం మీరు అంటే ఆయన అన్న మాట గట్టిగా ఉండిందండి నా అన్నింటిలో. అంటే నేను క్రీస్తానికి చదువుతాను, మళ్ళీ మత్స్యాకులు అంటాను. ఇప్పుడు మత్స్యాకుల దగ్గరతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, మిగిలా పిచ్చేసలే మీకు చేసినట్టు ఏంటి పద్ధతులు ఇలా చేయలేదు అసలు అని లోపల ఎలా మాట్లాడతాం, రాష్ట్రాల్లో మాట్లాడేది. జీవితంలో ఆయన వాక్యం ఏంటండి అంటే మనం సాత్వికులతో సమాధానం చెప్పాలండి. ఇప్పుడు ఎందుకు క్రీస్తు సభ్యుడునో, ఎందుకు క్రీస్తు సభలోకి వచ్చానో, నా గమ్యం ఏంటో, నా లక్ష్యం ఏంటో నాకు అవగాహన ఉందండి. దేవుడు సంకల్పించాడు, నేను ఒక మత్స్యాకులో ఉండేవాడిని. దేవుడి సంకల్పం తెలియదు, స్పష్టంగా దేవుడి సంకల్పం అర్థమైంది. దేవుడు సంకల్పించింది, ఆయన సంకల్పంలో క్రీస్తుని సంఘాన్ని సరిగ్గా పెట్టి ఆ సంఘంలోకి మన తీసుకొచ్చే విషయం అర్థించుకుంటున్నాడు. నేను క్రీస్తులోకి వస్తే క్రీస్తు సాగులకు సంపాదిస్తాను, ఆత్మసం జరగడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక వాతావరణం. ఈ విషయాల మీద నాకు అవగాహన ఉంది, నేను ఏం చేయగలను, నేను ఎందుకు వచ్చానో స్పష్టంగా నాకు అవగాహన ఉంది. అప్పుడు ఎవరన్నా నిరీక్షణ గురించి చేతి అడుగుతారు కొంతమంది, మీరు అది చేయలేదు ఇచ్చేది. అప్పుడు సాత్వికంగా సమాధానం చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, మీలాగే పిచ్చుకోవడం ఏం చేయం, మీలాగా ఈ ఇలాగ చెయ్యి మేము అసలు ఆ విధానం వేరు, మీ విధానం అసలు తప్పు అన్నట్టుగా మాట్లాడితే మాత్రం కొంతమంది ఏమవుతారు, నొచ్చుకుంటారు. సాత్వికంతో సమాధానం చెప్తే ఎవరైనా ఏం చేస్తారండి, ఆలోచిస్తారు. అప్పుడు ఇది చెప్పిన తర్వాత పౌలు కంక్లూజన్ ఏమంటాడంటే 3వ వచనంకి వెళ్ళిపోతుంది. 4వ అధ్యాయం 3వ వచనం చివరి లైన్లో ఏమంటాడు, సాత్వికంతోను నడుచుకున్నవాడిని ప్రభుడు బట్టి ఖైదీలను నేను మీరు బతిమాడుకుంటున్నాను. అంటే రిక్వెస్ట్ చేస్తాడు పౌలు వారిని, అంటే ఇలా నడుచుకోవాలని పౌలు ఏం చేస్తాడు, బతిమాడుకుంటున్నాడు క్రీస్తుని బట్టి. ఆయన ఖైదీలను నేను అంటాడండి. అంటే ఎక్కడ ఉన్నాడు పౌలు ఈ పత్రిక రాసినప్పుడు అనేది చూసినప్పుడు రోమాచర్లో బందీగా ఉన్నాడు. బందీగాను ఉన్నటువంటి ఆయన సహోదరులు ఐక్యత కొరకు వారి ప్రేమతో ఒకరికొకరు ఒక పట్ల ఐక్యత కలిగి ఉండాలని, ఆత్మ కలిగించినటువంటి ఐక్యత కాపాడుకునే విషయం శ్రద్ధ కలిగి ఉండాలని ఏం చేస్తున్నారు పౌలు వేడుతూ ఈ మాటలు రాశారు. ఇప్పుడు ఇది సంఘానికి సంబంధించిన విషయాలైనప్పటికీ కూడాను కుటుంబానికి కూడా ఈ విషయాలు అవసరం కాదు. అసలుకి సంఘంలో సహోదరులు ఉండవలసిన ఆత్మసంధి వాతావరణం కలిసి పనిచేసే విషయంలో ఆ స్థానిక సంఘ అభివృద్ధి కొరకు మనుషులు మనస్తత్వాలు కలిస్తే పనిచేయడానికి ప్రేమలో సహించాలి. అంటే నొప్పించేవాడు ఉంటారండి, అని నొప్పించొద్దనే వాడికి కాదు ఈ మాట రాసింది. నొప్పించేవాడు బలహీనుడు కాబట్టి ఆ బలహీనుడు ఎవరిని నొప్పించొద్దని కాకుండా పౌలు ఏమంటున్నాడు, ప్రేమతో సహించు అంటున్నాడు. నొప్పిస్తాడు బలహీనుడు కాబట్టి. ఆ నొప్పించే వారి విషయం నువ్వు ఏం కనబరచాలి, సహనం కనపరిస్తే, అరే ఇలాంటి మంచి వ్యక్తినా నేను ఇలాంటి కారణమాడుతుంది, ఇలా నొప్పించే విధంగా మాట్లాడింది అని ఒక రోజు ఏం చేస్తాడు తెలుసుకొని నీతో సన్మానం చేయడానికి ఆ ప్రభు పనులు నువ్వుతో పాటు కలిసి పనిచేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇది కేవలం సంఘానికే కాకుండా ఒకవేళ కుటుంబానికి అన్వయించుకుంటే కుటుంబంలో మనుషుల మధ్య సంబంధాలు బలపాలంటే ఏమంటారండి, ఒకరు ప్రేమతో సహించుకోలేదు.
నువ్వు ఎందుకు పిలువబడ్డావు? కొరింథీ పత్రిక 7:15 అనుకుంటా. అక్కడ భార్యాభర్తల బాంధవ్యాల గురించి చెప్తూ పౌలు మాట అంటాడు, సమాధానం ఉంటూ దేవుడు మిమ్మల్ని పిలిచాడంటాడు. భార్యాభర్తల గురించి ఆ వచనం 7:15 చాలు, నేను చదవకుండా టైం సరిపోతుంది. సమాధానం ఉండడానికి దేవుడు పిలిచాడు. అంటే భార్యాభర్తల బాంధవ్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? అసమానంగా ఒకరికొకరు దెబ్బలాడుకోవడానిక, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలామణి చేయడానిక, ఒకరికొకరు కించపరిచి మాట్లాడుకోవడానిక సమాధానం మాట్లాడతాను. సమస్య వచ్చినప్పుడు దీర్ఘశాంతంతో పరిష్కరించుకుంటే సంపూర్ణ వినయంతో ఎవరి పట్ల కూడా ఇలాంటి కుటుంబాలు కూడా ఏం చేశాను దేవుడు కోరుకునే విధంగా నిర్మాణం చేసుకోవచ్చు. ఇది చెప్పిన తర్వాత ఇదేమో స్వభావానికి సంబంధించింది. అంటే క్రైస్తవుల్లో ఇలాంటి స్వభావం ఉంటే ఏకత్వం అనేది సాధ్యమైంది. అప్పుడు ఏకత్వం ఎప్పుడు సాధ్యమైంది? ఏకత్వం సాధించడానికి దేవుడు ఏమన్నా కొన్ని సూచనలు ఇచ్చారా అంటే 6 నుంచి మనం చదువుతున్నప్పుడు గత 4 నుంచి 6 వచనాల్లో ఐక్యతకు ఆధారం చెప్తున్నాడు. చూడండి ఒకసారి. క్రైస్తవులంతా చాలా సందర్భాలు ఏకమే ఉండాలి మాట్లాడతాం కదండి. ఇక్కడ ఐక్యతకు ఆధారం కొన్ని విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పాడు? ఐక్యతకు ఆధారం చెప్పాడు. చివరి పాయింట్ లో నేను చెప్పి ఐక్యతకు ఆధారం అంటే ఐక్యత సాధించాలి అంటే క్రైస్తవులతో ఐక్యమై ఉండాలి అంటే 7 వాస్తవాలు చెప్తున్నాడు. వాస్తవాలు సామాన్యంగా 7 ఒకట్లు అంటాడు. ఐక్యత సాధించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఒకటిగా ఉండడానికి ఏకత్వానికి 7 ఒకటి చెప్పాడు. ఏకత్వానికి మెట్లు చెప్పాడు. 7 వాటి మొత్తం ఏంటంటే శరీరం ఒకటే. శరీరం ఒకటే. ఆత్మ ఒకటే. 2 3 మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే. నిరీక్షణ ఒకటే. 4 ప్రభు ఒకటే. 5 విశ్వాసం ఒకటే. 6 బాప్తిసం ఒకటే. 7 వాస్తవం అందరికీ తండ్రి దేవుడు ఒకటే. శరీరం ఒకటే. ఆత్మ ఒకటే. నిరీక్షణ ఒకటే. ప్రభు ఒకటే. విశ్వాసం ఒకటే. బాప్తిసం అదే అందరికీ తండ్రి దేవుడు ఒకటే. ఈ 7 ఒకటిలో బైబిల్ చదివే ప్రతి క్రైస్తవుడికి తెలుసా లేదా? బైబిల్లో అది ప్రస్తుతం మానవ సంఘాలు చాలా ఉన్నాయి కదా. ఏ బైబిల్లోనైనా ఈ సంగతులు 7 ఒకటి ఉంటాయా? లేకపోతే మనమే ఆ 7 ఒకటి రాసుకున్నాం? ప్రపంచంలో బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి ఆ విషయాలు తెలిసాయి. ఐక్యతకు ఆధారం క్రైస్తవులందరూ కలిసి ఉండడానికి, క్రైస్తవులందరూ దేవుని చిత్తాన్ని అనుసరించుకోవడానికి 7 ఒకటిలో ఐక్యత కలిగి ఉండాలి. ఒకటే అనే విషయంలో 7 ఒకటి చెప్పాడు. అప్పుడు శరీరం ఒకటి అనే వాటిలో శరీరం అంటే ఏంటంటే శరీరం అనే మాట దేనితో కూర్చోండి, దేని పోలిక చెప్పాడు. ఒకసారి ఎఫెసు పత్రిక క్రైస్తవులందరూ కూడాను ఐక్యత కలిగి ఉండడానికి 7 సూత్రాలు చెప్పాడు. ఈ 7 సూత్రాల్లో ఈ 7 విషయంలో ఏకత్వం కలిగి ఉంటే, ఏకీభవిస్తే ప్రపంచంలో ఎక్కడున్నా మనం ఒక తండ్రి పిల్లలుగా మనం బతకగలమని. వీటిలో ఏ విషయంలోనైనా ఏకత్వం లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా,
ఎంత ఉపవాసం ఉన్నా దేవుని చిత్తం జరిగించే విషయంలో మనసు లేదు కాబట్టి మనం ఒకవేళ దేవుని చేత అంగీకరించబడలేమేమో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి 21వ వచనం ఒకసారి. శరీరం ఒకటే అనే మాట సంఘం ఒకటే అన్నాడండి. మరియు 22వ వచనంలో మరియు సమస్తమును ఆయన పాదము కింద ఉంచి సమస్తం పైన సంఘము శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరం అన్నాడండి. అంటే సంఘం అనే మాటని దేంతో పోల్చాడండి? సంఘాన్ని శరీరంతో పోల్చాడండి. శరీరం ఒకటే అంటే అర్థం ఏంటండి? దీన్ని బట్టి సంఘం ఒకటే, సంఘం ఒకటే, సంఘం ఒకటే. ఆత్మీయుడు అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే అని అర్థం. పరిశుద్ధాత్ముడు ఒక్కడే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి దేవుడు ఒకటే. ఇప్పుడు పౌలు ఈ విషయాన్ని చెప్పాడండి ఇక్కడ. ఇప్పుడు ముందేమో కాబట్టి సమాధానపడ బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారే అని చెప్తూ ఆ ఐక్యతను కాపాడుకునే విషయంలో ఏ సూత్రం పాటించాలో వారి యొక్క స్వభావాన్ని గురించి చెప్పిన తర్వాత అదని చెప్పాడు. అంటే వాళ్ళు ఒకవేళ ఐక్యత లేకపోతే ఐక్యత వరకు ఏం చేయాలి? ఇలాంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఐక్యత సాధించాలి అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయండి. ప్రపంచంలో బైబిల్ చదువుతున్న పండితులందరూ, బోధించే పండితులందరికీ కూడా శరీరం ఒకటే అంటే సంఘం ఒకటే అని తెలుసాను. అప్పుడు ఈ సంఘము క్రీస్తు శరీరం అయితే ఒకవేళ యేసు శరీరం అయితే ఆ శరీరాన్ని శిరస్సు అవ్వండి అమ్మా. ఇది సంఘం ఆయన శరీరం అంటారు. శిరస్సు అవ్వండి. శిరస్సు ఒకటి, శరీరం ఒకటి పెడదామా? సంఘము అని శరీరము ఆయనే శిరస్సు అన్నాడండి. అంటే క్రీస్తు ప్రభువే శిరస్సుగా ఉన్నాడండి. సంఘానికి ఆయనే శిరస్సు అండి. అంటే ఇప్పుడు శరీరం ఒకటే అన్నప్పుడు శరీరం ఒకటే అంటే సంఘం ఒకటే. ఆ శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభువు. అంటే శిరస్సు ఎన్ని శిరస్సులు పెడతారండి ఒక శరీరానికి? సర్వసాధారణంగా ఒక శరీరానికి ఒకటే శిరస్సు. అది సామాన్యంగా మానవుడు సహజంగా నిర్మాణం చేసినటువంటి దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరానికి ఒకటే శిరస్సు ఇచ్చాడు. ధర్మం, ప్రభు ధర్మం. దానికి భిన్నంగా ఒకవేళ ఒక శిరస్సుకి ఒక శరీరానికి 10 తరగాలు పెట్టామనుకోండి, అది ఒకవేళ అది సహజమా వికృతమా? ఒక శరీరానికి 10 శిరస్సులు పెట్టామనుకోండి, అది వికృతమా సహజమా? నేనే చూడలేదు దాని కాబట్టి 10 తరగాలు ఉన్నాయి. అది ఎలా ఉంటే నాకు అర్థం కాదు. అది సహజమైందా? అది హిందూ ధర్మం. క్రైస్తవ ధర్మం ఏంటండి? ప్రస్తుతం లోక ధర్మం క్రైస్తవులు ఎలా వస్తారండి? ఒక శరీరానికి ఎన్ని శిరస్సులు వచ్చేసినాయి? ప్రతి మత శాఖ సంబంధమైన బోధకులు శరీరం ఒకటే, సంఘం ఒకటే అంటారండి. కానీ ఎన్ని శిరస్సులు పెట్టారండి? 1000 శిరస్సులు వచ్చేసినాయి. లేవు 1000 శిరస్సులు బైబిల్ ప్రకారంగా అది వాస్తవమా? కొద్దిగా నేను కొన్ని వర్షాలు చదువుతాను. ఏంటంటే అది శరీరం ఒకటే అన్నప్పుడు శరీరం ఒకటే అన్నప్పుడు సంఘం ఒకటే అర్థం. ఆ శరీరానికి శిరస్సు క్రీస్తే ఉన్నాడు. మనమంతా అవయవాలు అన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని అంటే యూదులను ఏం చేసలేదు? ఏకం చేసలేదు. దేవునితో సమాధానపరచుకోవడం వలనని ఇలాగ చేసిన కనుక 4వ అధ్యాయము 16వ వచనం కూడా చెప్పాము. 4వ అధ్యాయం 16వ వచనం కూడా ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణ చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలుగుతున్న బలం చేత అడ్డుపడి
ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లు శరీరం అభివృద్ధి కలుగు చేస్తున్నది. అంటే ఇప్పుడు యేసు శరీరం అనేది సంఘం అయితే ఆ శరీరానికి శిరసాడు క్రీస్తు అయితే ఆ శరీరం అనేది అవయవాలు మనమే. అప్పుడు లోకంలో శరీరం ఒకటైనప్పుడు ఆ శరీరానికి హెడ్ శిరస్సు ఎవరు మాత్రం పెట్టాలండి. ఒకటి ఏ బైబిల్ బోధించే బైబిల్ బోధకైనా సంఘం శిరస్సు ఆయన అన్నప్పుడు ఏ వ్యక్తిని హెడ్గా పెడదామంట? ఏ వ్యక్తిని పెట్టడానికి అధికారం ఉందా? మధుకొద్ది పత్రిక పెట్టడానికి 13వ వచనంలో నువ్వు యూదుడైనా సరే, క్రిస్టియన్ సరే, దాసుడైనా సరే, స్వతంత్రుడైనా సరే, మనం అందరం ఒక్క శరీరం ఉండడానికి ఒక్క ఆత్మ మీద మనం బాప్తిస్మం పొందుతున్నాడు. ఎలాగో శరీరము ఏకమై ఉన్నదో, అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయవమై ఉన్నదో, అనేకమైన అవయవాలు అయినప్పటికీ కూడాను ఒక్క శరీరమే ఉన్నదో, అలాగే క్రీస్తు అక్కడే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా వచ్చినప్పుడు యూదుడైనా సరే, క్రీస్తు సరే, దాసుడైనా సరే, స్వతంత్రుడైనా సరే, మనం అందరం బాప్తిస్మం పొందినప్పుడు అంటే ఎక్కడ చేర్చబడుతున్నాం అంటే ఒక్క శరీరంగా ఉండడానికి అన్నాడు. ఒక్క శరీరంగా ఉండడానికి అంటే అర్థం ఏంటండి? ఒక్క శరీరానికి అనే మాట చెప్తున్నాడు కదా. ఒక్క శరీరం కంటే అర్థం ఏంటి? ఒక్క సంఘంగా ఉండడానికి. మరి ఇంకో మాట ప్రశ్న వేస్తాడు ఏంటంటే వేల శరీరాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మా ఊళ్ళో 19 చెప్తున్నారు. ఇప్పుడు 10 శరీరానికి ఆయన శిరసే ఉన్నారా? ఇప్పుడు నేను మామూలుగా సిద్ధాంత శాఖ నుంచి వచ్చినవాడిని. ఒకప్పుడు మా నాన్నగారు అక్కడి నుంచి వచ్చేవాడు. ఇప్పుడు దానికి హెడ్ ఎవరంటే 1520లో ప్రారంభమైందండి. ఇప్పుడు మన సంగతి తెలుసుకుని కావాలంటే ఇప్పుడు ఏ చర్చి అంటే పలానా చర్చి అని చెప్పుకుంటాడు. ఆయన పేరు మనిషి పేరు చెప్పుకుంటాడు ఒకప్పుడు. ఎందుకంటే మా తాత, మా నాన్న, నేను ఒకప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ సంఘాన్ని కూడా చేసుకోబెట్టిన హ్యాండ్ ఇప్పుడు ఆయన పండుగ పేరు పెట్టాడు. ఆ సంఘానికి కూడా వేసుకోబడిన హ్యాండ్ ఒక కొండ పేరు పెట్టాడు. దానికి కూడా వేసుకోబడిన హ్యాండ్. అంటే ఇప్పుడు మా ఊళ్ళో 10% కూడా వేసుకోవాలని హ్యాండ్. సంఘమోని శరీరానికి ఆయనే శిరస్సు అన్నప్పుడు సంఘం యేసు శరీరం అయితే ఆ శరీరంలో బాప్తిస్మం ద్వారా మనం చేర్చబడ్డప్పుడు యేసుని మన రాజుగా అంగీకరించి ఏం చేస్తాం? ఆ ప్రభుగా మన భాగంగా అంగీకరించి ఆయన శరీరంలో వస్తున్నాం. ఇప్పుడు హెడ్ చేసే పని ఏంటంటే ఈ శరీరాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు లోకంలో ప్రతి మనుష్యానికి హెడ్ ఉన్నారా లేదు? ప్రతి మనుష్యానికి హెడ్ ఉన్నారా లేదు? ఆశ్రమికి హెడ్ ఉన్నారు, గోదరికి హెడ్ ఉన్నారు, బాప్టిస్ట్కి హెడ్ ఉన్నారు, పెంతెకోస్తుకి హెడ్ ఉన్నారు, సిఎస్సికి హెడ్ ఉన్నారు, బైబిల్ మిషన్కి హెడ్ ఉన్నారు, ఏసన్నకి హోస్టల్ మినిస్ట్రీకి హెడ్ ఉన్నారు. ఇప్పుడు వాక్య ప్రకారంగా సంఘమోడు శరీరానికి ఆయనే శిరస్సు అన్నప్పుడు శిరస్సు యొక్క స్థానాన్ని ఎవరికి ఇద్దాం? అది నా ప్రశ్న. శిరస్సు యొక్క స్థానాన్ని ఏ మనిషికి ఇద్దాం? యేసు వారికి ధర్మవాదం. అంటే ఎందుకు ఐక్యత లేకపోతున్నారు అంటే మీరు ఎవరైనా కలిగించండి బైబిల్లో దేవుడు ఒకటే, అవునండి ఒకటే అంటారండి. బాప్తిస్మం ఒకటేనండి అంటారండి. విశ్వాసం ఒకటేనండి అంటారండి. ప్రభు ఒకటేనండి అంటారండి. నిరీక్షణ అవునండి ఒకటేనండి మన అందరూ నిరీక్షణ అంటారండి. ఆత్మ ఒకటే, పరిశుద్ధాత్మ ఒకటే అంటే ఒకటేనండి అంటారండి. సంఘం ఒకటే అంటే మాత్రం కొద్దిగా ఆలోచిస్తున్నారండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒకటి లేదుగా మనకి. స్థలాలు బట్టి కొంతమంది గుర్తింపు పొందుతున్నారు, పర్వతాలు బట్టి కొంతమంది గుర్తింపు పొందుతున్నారు, వ్యక్తులు బట్టి కొంతమంది గుర్తింపు పొందుతున్నారు, నదులు బట్టి కొంతమంది గుర్తింపు పొందుతున్నారు. అంటే ఇప్పుడు మనుషులు ఇన్ని రకాలుగా డివిజన్స్ రావడం అనేది దేవుడి యొక్క సంకల్పంలో భాగం కాదండి. దేవుడి విశేషమైన సంకల్పంలో, ఆయన అనాదికాల సంకల్పంలో శరీరం ఒకటే అన్నప్పుడు మరి ఇవన్నీ వచ్చినవి కదంటే దేవుడి సంకల్పంలో భాగం అయితే కాదు. మీరేమనుకున్నా సరే దేవుడి సంకల్పంలో వాడి స్థానం లేదండి. మీరు సంఘాల గురించి ఎక్కువసేపు మాట్లాడడానికి నిలబడటానికి ఇది ఏది కాదు. మన ప్రాబ్లం ఏంటంటే
మనలో ఏకత్వం దెబ్బతీస్తుంది ఏంటంటే ఈ సంఘాలు గొడవ. బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన బోధన చూడండి. ఇప్పుడు చెప్తాం బైబిల్ ప్రకారంగా ఆత్మ ఒక్కడే అన్నాడు. ఆత్మ ఒక్కడే అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ఒక్కడే అని అర్థం. పరిశుద్ధాత్మ ఇద్దరు ముగ్గురు లేరండి. ఇప్పుడు సంఘం ఒకటే అన్నప్పుడు మనం అందరూ ఒకే సంఘం అనుకున్నప్పుడు కలహాలు ఉంటాయా? మనం అందరం ఒక తండ్రి పిల్లలు అన్నప్పుడు కలహాలు ఉంటాయా? మనం అందరం ఒక కుటుంబంలో సభ్యులు అనుకున్నప్పుడు కలహాలు ఉంటాయా? ఎక్కువ ఎవరికెవరు కలహాలు ఉంటాయండి. పక్కనంతా కలహాలు పెట్టుకుంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన కుటుంబంతో ఏకతాటిగా ఏం చేస్తాం? బయట అంతా కలహాలు ఆడతాం. ఈ శరీరం ఒకటే కాన్సెప్ట్ సంఘం ఒకటి అన్నప్పుడు వాళ్ళు మంచిగా ఉండకూడలేదు, కలహాలు ఉండకూడలేదు. ఒంటే కదంటే దేవుడి సంకల్పం మనకు అర్థం కాలేదేమో. రెండో విషయం, మనం ఆత్మ ఒకటే అన్నప్పుడు పరిశుద్ధాత్మ ఒకటే. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఇంతకు ముందు ఉదయం మాట్లాడుకున్నాం మనం. పరిశుద్ధాత్మ చేసిన పని ఏంటంటే ఆయన దైవత్వమైనటువంటి వ్యక్తిగా ఆత్మ పరిశుద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని పేతురు, పౌలు తన పత్రికలో రాశారు. ఆత్మను పరిశుద్ధపరచడం వలన ఈ పరిశుద్ధపరిచే ప్రక్రియ బాప్తిస్మం జరుగుతుంది. ఈ బాప్తిస్మం పొందడానికి బాప్తిస్మ సంబంధమైనటువంటి బోధ నమ్మి బాప్తిస్మం పొందాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఒక బోధకుడి ద్వారా సత్య సంబంధ విషయాలు మన దగ్గరికి ఏం చేస్తాడు తెలుసుకోవస్తాడు. పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తాడంటే బోధిస్తాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏ పనిలో పట్టణంలో వాక్యం ప్రకటించబడుతున్నా పరిశుద్ధాత్మ చేత పలుకుబడినటువంటి బోధ మనుషులు ప్రకటిస్తే మనుషులందరూ ఒకే రక్షణ పాత్రలోకి ప్రవేశిస్తారండి. ఇప్పుడు ఈ సంఘంలో ప్రవేశిస్తున్నాం మనం. అక్కడ ఒక పదం మనం కొరింథీ పత్రికలో చదువుకున్నాం. యూదుడైనా సరే, అన్యుడైనా సరే, దాసుడైనా సరే, స్వతంత్రుడైనా సరే, మనమందరం ఒక్క శరీరంలోనికే, అంటే ఒక్క శరీరంగా ఉండడానికే బాప్తిస్మం పొందుతున్నాం. ఒక్క ఆత్మ ఏదనే పాలన చేస్తాం అంటాడు. అంటే ఒక పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ఒక శరీరమైన సంఘంలోకి మనల్ని బాప్తిస్మం ద్వారా చేరుస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ కలిగిన వారమే ఉండి దేవునికి ఏం చేస్తామండి? నాయనా తండ్రిని మొదలుపెడుతున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తాడే. పరిశుద్ధాత్ముడు ఒకవేళ మనం దేవుడు కుమారుగా చేసి విమోచించిన వరకు ఆయన మనం ఏం చేస్తాడు? ముద్రించి ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఒకరేనప్పుడు మనందరూ నడిపించి ఆత్మ ఒకరేనా మన మధ్య ఎందుకు కలహాల్సి ఏంటి? నా దృష్టిలో చిన్న కుటుంబం ఉంటుంది. ఇద్దరు క్రీస్తులకు సభ్యులు అత్త కోడలు. ఇది కూడా నేను ఎదుర్కొన్న సమస్యనండి. కొంచెం నా అనుభవం చెప్తున్న సంగతి వాళ్ళు ప్రాక్టికల్గా. ఇద్దరు క్రీస్తులు బాప్తిస్మం పొందారు. ఎప్పుడు అత్త కోడ పడదండి. అత్త కోడ పడదండి. అత్త కోళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే కోళ్ళలో అత్త వ్యతిరేకంగా మాట్లాడుతుంటారండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేశాడండి? ఇద్దరిని కోడల్ని దేవుడు కుమార్తె చేశాడు, అత్తగారిని దేవుడు కుమార్తె చేశాడు. ఆత్మ మనం ఏం చేస్తాం? దేవుడు దత్తపుత్రుడు చేస్తున్నాడు కదండి. ఆ ఆత్మ కలిగిన వారిని ఏం చేస్తున్నాం? దేవుడికి తండ్రిగా మొదలు పెడుతున్నాం. ఆ ఆత్మ చేత నడిపించబడుతున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాలో ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక అత్తగారు వాడిని ఎలా చూడాలండి? ఇంకో మాట చెప్పండి పెద్దలు, ఇంకో మాట చెప్పండి. కూతుర్లా చూడాలండి. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయి? ఎందుకు వచ్చింది? నా కుటుంబాన్ని నిలబెట్టడానికి వచ్చింది, నా వంశం నిలబెట్టడానికి వచ్చింది అని ఈ అత్తగారు ఆ కోడల్ని ఎలా చూడాలంటే కూతురు కంటే ఎక్కువ చూడాలండి. ఇప్పుడు కూతురు మీద కసురాడుతుంటే, కూతురు మీద ఒకరి విరోధభావం ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారిలో కలహాలు ఉంటాయా? అంటే ఒక పరిశుద్ధాత్మనే కలహాలు పెడతారు మనకి. మరి కలహాలు ఆడుతున్నారంటే కారణం ఏమిటి వచ్చాయి? నాకు అనిపించింది ఎస్లో బోధనలో మతేశ్వర పన్నెండో అధ్యాయంలో సాతాను రాజ్యం వ్యతిరేకంగా నిలవడంటాడు. అంటే ఎప్పుడు సాతాను వ్యతిరేకంగా పనిచేయడే, మరి పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పనిచేస్తాడా? సాతాను ఆత్మ వ్యతిరేకంగా పనిచేయగలడు, అవునా కాదు? దేవుని వ్యతిరేకంగా పనిచేయగలడు. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు సాతాను ఆత్మ కలిగి ఉన్నవాడు మధ్య అంటే వివాదాలు వస్తాయి. ఇప్పుడు ఎంతకీ ఎవరు దేవుని ఆత్మ కలిగి ఉన్నారు, ఎవరు సాతాను ఆత్మ కలిగిన వారికి ఉన్నారు అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. సంఘంలో అయినా కుటుంబంలో అయినా ఇద్దరు మధ్య వేరు వస్తుంటే, దెబ్బలాడుకుంటుంటే, భేదాభిప్రాయాలు కలుగుతుంటే, నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నానే, వాళ్ళతో నేను ఎందుకు విరోధం పెట్టుకుంటున్నాను, ఎందుకు కలహాడుతున్నాను, ఎందుకు మనస్పర్ధలు వస్తాయి? ఒకరిని నడిపించేది పరిశుద్ధాత్మ కాదా? కొంచెం సున్నితంగా ఆలోచించాలి. అప్పుడు మనకు అర్థమైంది, ఒకవేళ నేను సాతాన్ని చోటిస్తున్నానేమో, అపాధి చోటిస్తున్నానేమో, ఆవిడ ఇలా తప్పుగా ఉంటున్నాను, తప్పుగా భావిస్తున్నాను, విరోధం వస్తుంది నాకు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఏ వ్యక్తి కూడా ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకోలేదు.
మాట్లాడుకుంటున్నారయ్యా అంటే అర్థం ఏంటంటే అందులో పరిశుద్ధాత్మ కాకుండా ఎక్కువ ఆత్మ పని చేస్తున్నాడేమో. నిరీక్షలు ఒకటి అన్నాడండి, క్రైస్తవులు అందరికీ ఒకే నిరీక్షణ అన్నాడండి. ఇప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు మన అందులో ఒక నిరీక్షణ చూపడమే నిరీక్షణ కలుగు చేసింది. యేసు చనిపోయిన తర్వాత, యేసు పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత, యేసు పునరుత్థానం మనకి ఏమని సూచన ఇస్తున్నాయి? క్రీస్తు వాడు చనిపోతే మనం క్రీస్తు కూడా లేకపోతే పైరుండో వాటి మీద దృష్టి పెడితే మనం ప్రభువు మళ్ళా వస్తాడు. ఆ ప్రభుతో యుగాలు ఆ శాశ్వత రాజ్యం సంతరించుకుని నేను ఎంత పెడతాను ఒక శుభప్రదమైన నిరీక్షణ ఏం చేయాలి? యేసువా జీవితాన్ని కొనసాగించాలి. ఇప్పుడు క్రైస్తవులకు అందరికీ ఒక నిరీక్షణ ఏంటంటే, మా ప్రాంతంలో గుంటూరులో ఒక కమ్యూనిటీ హాల్లో తీసుకుని ప్రార్థన పెడతారండి. ఎందుకోసం చెప్పడానికి ప్రార్థనకి అక్కడికి వెళ్తేనంటండి ఆ సేవకుల రూమ్లోకి ఎవరు ముందు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి అనుకోవడం జరిగిందంటే. మా ఊరి దగ్గర ఒక విలేజ్ ఉన్నాయి, పొద్దున్న 6 గంటల బస్సు అండి, 5:30కి స్త్రీలు బయలుదేరతారండి. ఒక సంచిలో అన్నం పెట్టుకొని బయట చెల్లి పెట్టుకొని పరిగెత్తారండి, బస్సు వాళ్ళు పరిగెత్తారండి. అంటే బస్సు మిస్ అయితే మళ్ళీ ఉండదండి. అంటే అక్కడి నుంచి ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట జర్నీ అండి. ఎవరైతే వెళ్ళి ఆ పాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారో వాళ్ళు అనుకున్న కోరికలు దొరుకుతాయని పరుగు వెళ్తారండి. ఇప్పుడు వాళ్ళకు నిరీక్షణ ఏంటంటే, భౌతికంగా ఈ లోపల నిరీక్షణ ఏమున్నాయి మనుషులకి పౌలంటాడు. ఈ జీవిత కాలం వాటికే ప్రభుత్వం నిరీక్షణ కలిగినట్లయితే మనుషులందరికీ దౌర్భాగ్యం అంటాడండి పౌరులు. మొదటి 15-19 ఈ జీవిత కాలం వాటికే. ఈ మనిషి జీవితకాలం ఒకవేళ 65 సంవత్సరాలు అయితే మనిషికి ఏది అవసరమో దాని మీదే దేవుని కొరకు ఆశించి వస్తే ఆరోగ్యం కొరక ఈ జీవితకాలం మట్టుకే. ఒకవేళ చదువుకున్న విద్యార్థి ఉద్యోగం కొరక ఉద్యోగం ఈ జీవితకాలం మట్టుకే. ఒకవేళ వివాహం ఈ జీవితకాలం మట్టుకే. ఒకవేళ పిల్లల ఈ జీవితకాలం మట్టుకే. ఒకవేళ మంచి ఇళ్ళ ఈ జీవితకాలం మట్టుకే. భౌతికంగా మనం ఏది దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి వచ్చినా సరే అది ఎంతకాలం ఉపయోగపడేదంటే ఈ జీవితకాలం మట్టుకేనండి. మన నిరీక్షణ ఈ జీవితకాలం మనకు కాదండి. ఈ జీవితకాలానికి ఈ జీవితకాలంలో జీవించి జీవితాన్ని బట్టి రాబో జీవితకాలానికి ఏం చేయాలి? మంచి పునాది వేసుకోవాలి. అంటే ఈ భూమి మీదే మనం సంపాదించే ప్రతిదీ కూడా రాబో లోకానికి ఏం చేయబడాలి? ఒక అకౌంటబుల్గా ఉపయోగపడాలి అక్కడికి వెళ్తాను. కాబట్టి శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు తీర్పు పత్రికలో. మన భవిష్యత్తు క్రీస్తునందు పల్లాకు విషయంలో దాచబడింది కాబట్టి మీరు క్రీస్తు పాటు చనిపోయిన వారైతే కొలసపత్రులు 3 చెప్తారు. పైన వాటి మీద మనసు పెట్టండి కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టదు అంటే క్రీస్తు బాప్తిస్మం పొందిన వాళ్ళు ఇప్పటికీ భూసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి వాటి కొరకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అంటే వాటి సంపాదించుకోవద్దని కాదు నేను చెప్పేది, పల్లాకు వెళ్ళే వాటి విషయంలో మనం ప్రయాసం ఉండాలండి. ముఖ్యంగా ఈ జీవితకాలం వాటికైతే మనుషుల కంటే ఎలా మారిపోతాం, దౌర్భాగ్యం కంటే మారిపోతాం. ప్రభు అక్కడే అన్నాడండి. ఇప్పుడు మనందరూ నిరీక్షణ అవుతుంటే మనలో పట్లాడుతుంటే కలహాలుంటే దెబ్బలాడుతుంటే 4వ విషయం ఏం చెప్తున్నాడు? ప్రభు అక్కడే అన్నాడు. ప్రభు అనే మాట అర్థం ఏంటి? ప్రభు అంటే ప్రభు అనే మాట పాలకుడు, రాజు. ఎవరైతే మన ప్రభు? కొరింథీ 1:8 కూడా ఆకాశమందు భూమి ఎందును దేవతల మంది వారు అనేక మనం ఒకటే దేవుడు ఆయన తండ్రి చెప్తూ మన ప్రభు అక్కడే ఆయన యేసుక్రీస్తు అన్నాడు. ఎవరైతే మన ప్రభు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మన ప్రభుగా నియమించబడ్డాడే, మన పాలకుగా నియమించబడ్డాడే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు బాప్తిస్మం ఉండాలి? మీకు ఏమనుకుని చేసి చూపిస్తారా? బాప్తిస్మం పొందడం ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని ఎందుకు ప్రశ్న వేసిందంటే యేసుని ప్రభుగా మనం ఎప్పుడు అంగీకరిస్తామని. అమ్మా ఎవరు మీరు చేస్తారా? శిష్యుగా మీరు చెప్తారు. యేసు ప్రభుగా మీద యేసు ప్రభు అంటున్నారు కదా బైబిల్ ప్రకారంగా. ఎవరు ప్రభు? ఆయన బాప్తిస్మం పొందిన ఇప్పుడు మీరు చెప్తారు ఎవరు ప్రభు? ఆయన ప్రభు అంటే రాజు. ఎప్పుడు ఆయన యొక్క రాజ్యంలో మనం వచ్చాము? ఎప్పుడు ఆయన యొక్క అధికారం కింద మన సమస్త ప్రవర్తన లోపరుచుకున్నాము? రోమపత్రిక మనం 10వ అధ్యాయము మనం చదువుతూ వస్తాం కదా, 8-9 వచనాల్లో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతి నుంచి లేపడని నోటితో హృదయంలో విశ్వసిస్తే మనం రక్షించబడతాం అంటాడు. అంటే మన బాప్తిస్మం పొందుతున్న సమయంలో ఏడు ఒప్పుకుంటామంటే యేసుక్రీస్తు వారి గురించి. యేసు ప్రభు అని మనం అంగీకరిస్తాము.
దేవుడు ఆయన మృతుల నుంచి లేపేటని మనం నమ్ముతామండి. కాబట్టి యేసు ప్రభు అనే మాటకి అర్థం ఏంటంటే, నా సమస్త ప్రవర్తన కూడా నీ యొక్క అధికారం కింద నేను ఒప్పుకుంటున్నాను, నన్ను ఏలుబడి చేయని బాప్తిస్మం ఏం చేస్తున్నానండి, ఆయన యొక్క అధికారం కింద నేను వస్తున్నానండి. అప్పుడు నాకు రాజు ఆయన, నాకు ప్రభు, నా పాలకుడు, నా యజమాని, ఆయన నన్ను రక్తమించి సంపాదించుకున్నాడు. అప్పుడు నేను సాతాను రాజ్యంలో ఉన్నాను, ఇప్పుడు ఎవరి రాజ్యంలోకి వచ్చానంటే యేసు అధికారం కలిగిన రాజ్యమైన సంఘంలోకి వచ్చాను. అప్పుడు యేసు నాకు రాజుగా ఉన్నాడు, ప్రభువుగా. ఆయన కాలంలో ఆయన స్వభావంలో ఎదగడానికి నాకు అవకాశం ఉందండి. బాప్తిస్మం పొందిన ఉంటే నన్ను క్షమించి నేను మాట అంటున్నాను. మీరు యేసు ప్రభు యొక్క పరిపాలన లేదు, ఎవరి పరిపాలన ఉన్నారండి? కష్టమైన మాట. యేసు ప్రభు యొక్క అధికారికంగా రావడం అంటే అది గొప్ప భాగ్యం అండి. మన పేరు ఎక్కడ రాసుకుంటున్నామండి? జీవగ్రంథంలో రాసుకుంటున్నాం. పరిశుద్ధుల పట్టణంలో పాల్గొనడానికి మనం అక్కడికి వస్తున్నామండి. బాప్తిస్మం అనేది అంటే ఇక్కడ యేసు ప్రభుగా అంగీకరిస్తుందంటే లోపల చాలా మంది యేసు ప్రభు ప్రార్థన చేస్తారండి. యేసు శరీరాలు ఉన్న దినాల్లో కూడా కొంతమంది లోకసువార్త 6:44-46 వర్షంలో చెప్తాడు యేసు, నేను చెప్పిన మాట కైకొనకుండా ప్రభు పిలిస్తే ఎలా అంటాడండి ప్రభు. ఇప్పుడు ఆయన చెప్పింది చేయమండి. ఆయన చెప్పింది ఏంటండి? నమ్మి బాప్తిస్మం పొందుకొని రక్షించబడమన్నాడు. ఆయన చెప్పింది చేయమండి. ఆయన చెప్పింది చేయకుండా ఆయన ప్రభు పిలవటం ఎందుకండి? ఇది ఏమనుకుంటా మాట చెప్తారు. యేసు ప్రభు సిలువ మరణానికి అప్పచెప్పడం ముందు సైనికులు యేసుని బాధ పెడుతూ, ఆయన కొరడాలు కొడుతూ ఆయన దగ్గరికి అపహాస్యం చేయడానికి ఒక మాట అంటారండి. ఆయన ఎదురు మోకాలుని యేసు ప్రభువా అంటే ప్రభువా అని సంబోధిస్తారండి. ఆ సందర్భం తెలుస్తారండి. యూదుల రాజ్యం నీకు సొమ్మంట తెలుసండి. రాజ్య ఆ మాటని అర్థం తెలుస్తుందండి. యూదుల రాజ్యం నీకు సొమ్మంట అర్థం ఏంటండి అంటే రాజు నీకు శుభం కలిగినాక ఏ పరిస్థితులు అంటారండి వాళ్ళు అవమానిస్తూ, కొడాట కొడుతూ, ముఖాన్ని ఉమ్మి వేస్తూ యూదుల రాజ్యానికి శుభమని అపహాస్యం మాట్లాడుతున్నారండి. ఇప్పుడు రాజు అన్నప్పుడు ఆయన గౌరవించాలా, అపహాస్యం చేయాలా? అమ్మా బాప్తిస్మం పొందిన ఒకసారి ఆలోచించాలి. రాజు అన్నప్పుడు, ప్రభు అన్నప్పుడు ఆయన గౌరవించాలి అంటే ఆయన ఆజ్ఞ గైకొనాలి. ఆయన ఆజ్ఞ గైకొనకుండా ఆయన రాజు అంటే ఆ సైనికులకి మనకి తేడా ఉన్నదే అనిపించింది కొన్నిసార్లు. అంటే ఆ భాషగా మాట్లాడటం కదండి. యూదుల రాజ్యానికి సొమ్ము అన్నప్పుడు ఎప్పుడు రాజు అయ్యాడు? నాకు ఆయన రాజు అన్నప్పుడు ఆయన పరిపాలన కింద ఆయన ఆజ్ఞని పాటిస్తే ఆయన నేను గౌరవించిన మాట. ఒకవేళ నేను గౌరవించకుండా లేకపోతే ఆయన రాజు అని ఆయన మాట ధిక్కరిస్తే ఆయన నేనేం చేస్తున్నాను? అపహాస్యం చేస్తున్నాను. ఇప్పుడు మీరు పాఠాలలో రాజుల చరిత్ర చదువుతున్నప్పుడు రాజుల గురించి మీరు ఏదైనా చిత్రాలు చూసినప్పుడు కూడా రాజు ఎవరన్నప్పుడు బట్టలు వస్తారండి. చిత్తం ప్రభు అంటారండి. చిత్తం ప్రభు అన్నప్పుడు రాజు ఏదో ఆజ్ఞ చేస్తారండి. మళ్ళీ ఎడుతూ ఏమంటాడండి? చిత్తం ప్రభు అంటాడు. అంటే దాని అర్థం ఏంటండి? నువ్వు చెప్పింది నేను చేస్తాను అని అర్థం కదండి. ఇప్పుడు ఆయన వెళ్తాడు, రాజు చెప్పింది చేయడు, ఏమి నష్టపోతాడండి? నష్టం ఉంటుందా అతనికి? బడులకి రాజు ఆజ్ఞ తీరితే సత్యార్థమండి, ప్రాణాలు తీసేయటమేనండి. ఇక్కడ ప్రాణాలే పోగానే దేవుడు ఒక గొప్ప రాజు మనకి ఇస్తే ఆయన రాజకీయంలో ఆయన నీతిని అనుసరించినట్టుగా సువార్త ద్వారా ఆహ్వానిస్తుంటే ఆయనకి అధికారికంగా రాకుండా కూడా మనం చాలా సందర్భంలో ప్రభు అంటామండి. గౌరవించలేదు నేను దాటిపోతున్నాను. ఒక ప్రభు చేత పరిపాలించబడుతున్నప్పుడు మంచి ఇద్దరు ఒక్కొక్క ప్రభు చేత పరిపాలన కింద ఉంటే కలహాలు ఉంటాయండి, దెబ్బలాలు ఉంటాయా, విరోధ భావం ఉంటుందా, వ్యతిరేకత ఉంటాయా? ఒక ప్రభు పరిపాలన కింద కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏకత్వం మిస్ అవుతుంది. బాప్తిస్మం ఒకటి అంటే బాప్తిస్మం ఒకటి అనే మాటలో లోకంలో చాలా రకాల బాప్తిస్మం ఉన్నాయి. చిరకరింపు ఉంది, ఉమ్మరించడం ఉంది, జెండా కింద ఉంది. అంటే బాప్తిస్మం అనే మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ముంచుట, పార్టిసిపేట్, బప్టైజు అనే పదం నుంచి తీసుకున్నటువంటి భావన పూర్తిగా ముంచబడాలి. అంటే ముంచితే బాప్తిస్మం అనేది ఎలా చెప్తామంటే బాప్తిస్మం అనేది దేంట్లో తీసుకెళ్తుంది ఒక వ్యక్తిని. హోమపత్రిక మనం ఆరోగ్యం చదువుతున్నప్పుడు ఒక వ్యక్తిని క్రీస్తు యొక్క మరణాలలో తీసుకెళ్తుంది బాప్తిస్మం అనేది. అవునా కాదు? క్రీస్తు పాటు చనిపోతున్నాం, క్రీస్తు పాటు సమాజపడుతున్నాం, క్రీస్తు పాటు తిరిగి లేపడుతున్నాం. ఎందుకంటే నూతన స్వభావం కలిగిన వారికి నడుచుకోవడానికి.
ప్రాచీన స్వభావం ఏమైపోయిందండి? క్రీస్తు కూడా సమాజపడింది. ఈ బాప్తిస్మం ఒకటే అన్నప్పుడు, వాక్యానుసారంగా మనం బాప్తిస్మం పొందుతున్నప్పుడు క్రీస్తు యొక్క మరణాలంలోకి వెళ్తే మనం క్రీస్తులోకి ఒక అవైగా, ఆయన శరీర సంఘంలో ఒక అవైగా చేర్చబడతారు. బాప్తిస్మం ముందు మీకు క్రీస్తు ధరించుకుంటాడే, క్రీస్తు రాజుగా ధరించుకుంటాడే. దేవుడు ఒకడే అన్నాడే. మనందరికీ తండ్రి దేవుడు ఒకడే. ఎలాగంటే యేసు ద్వారా మనం అందరినీ కుమారులు కుమార్తెగా స్వీకరిస్తాడు. దేవుడు ఒకడే. నేను మిస్ చేశాను. ఏంటంటే విశ్వాసం ఒకటే మిస్ చేసింది. కావాలని కొంచెం మిస్ చేసింది. ఏంటంటే ప్రస్తుత సమాజంలో క్రైస్తవులు అందరూ కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆచరించే పద్ధతులు, ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు క్రైస్తవ కొన్ని ప్రవేశపెట్టారు. బైబిల్లో ఒకవేళ అమ్మాయి ఇలా చెప్పలేదు, ఇలా చేయకూడదని చెప్తే ఏమంటారండి? ఏమంటే మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదని అంటారు. ఇప్పుడు మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదని విశ్వాసం రెండున్నాయా మూడున్నాయా? ఒకటే కదండి విశ్వాసం. ఈ విశ్వాసం దేని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మకమైన బాధను అర్థం చేసుకుంటూ వస్తే విశ్వాసం ఒకటే ఉంటుంది. విశ్వసించిన వారందరూ కూడాను ఒక బాప్తిస్మమే పొందుతారు. ఆ బాప్తిస్మం పొందిన వారు క్రీస్తు యొక్క శరీర సంఘంలోకి వస్తారు. క్రీస్తు ప్రభువుగా ధరించుకొని పరిశుద్ధాత్మకతను నడిపించబడి ఆ తండ్రికి ఇష్టమైన పిల్లలుగా బ్రతుకుతారు. అంటే పౌలు ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, క్రైస్తవం అనేది ఏకత్వం కలిగి ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలని నోటి మాట ద్వారా చెప్పినంత మాత్రం ఏకత్వం సాధించడం సాధ్యం కాదండి. ఏకత్వానికి కొన్ని సూత్రాలు నేను బైబిల్లో. శరీరం ఒకటే అన్నప్పుడు వివాదాలు కూడా శరీరంలో ఏ అవయవంతో వివాదం పెట్టుకుని చెప్పండి. శరీరం ఒకటే అన్నప్పుడు శరీరంలో ఒక అవయవంగా చేర్చబడితే ఒక సభ్యుడు మరొక సభ్యుడు అవయవాలు అయితే ఎప్పుడైనా ఈ చేయి కాలుతో దెబ్బలాడిందా? సమాసంలో శరీరంలో చేర్చబడిన వ్యక్తులు కూడా ఎలా ఉన్నారండి? ఏకత్వం కలిగిన వారు ఉన్నారండి. ఒక ఆత్మచర్య నడిపించబడుతున్నప్పుడు కలహాలు ఉన్నాయా? ఒకవేళ మనం నడిపించే ఆత్మ వేరే నిరీక్షణ ఒకటి అన్నప్పుడు, ప్రభు ఒకటి అన్నప్పుడు ఇవన్నీ కూడా ఐక్యతకి ఒక 7 వాస్తవాలండి, ఒక 7 స్టెప్స్ అంటారండి, 7 సూత్రాలండి. ఇంకా చెప్పాలండి, ఈ సూత్రాలన్నీ మనం పాటిస్తే ప్రపంచంలోని క్రైస్తవులు ఎలా ఉన్నారండి? పక్షాలు ఏర్పడతాయండి. శరీరం ఒకటి అన్నప్పుడు సంఘం ఒకటే అయితే ఆ సంఘానికి క్రీస్తు మాత్రమే తెలుస్తాయండి. శరీరం ఆయనది అయితే బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మను ఆ శరీరం చేరుస్తుంటే, బాప్తిస్మం ద్వారా ఆ పరిశుద్ధాత్మను దేవుడి మనం పిల్లలుగా చేస్తుంటే, ఒక విశ్వాసంతో ఒక బాప్తిస్మం పొందినప్పుడు ఇంకెక్కడ మనశ్శాఖ పొందితే స్నానం అంటే మన కుటుంబ వాతావరణంలో జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే, భిన్నమైనటువంటి విశ్వాసం నుంచి ఒక కుటుంబంలోకి వస్తాం. ఇప్పుడు బైబిల్ చెప్పే విశ్వాసాలు కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది ఏం చేయాలంటే ఆచారం వదులుకోలేక అంగీకరిస్తారు. చివరిగా ఐక్యత కలిగి ఉంటే మనం ఏ సాధించగలమా చెప్పండి, ముగించుకుంటాం. అయిపోయిన టైము 3:20 అయిపోయింది. ఐక్యత వల్ల మనకి ఏంటంటే లాభం ఏంటంటే, ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, ఐక్యత వల్ల మనం ఏం సాధిస్తామని క్షేమాభివృద్ధి సాధించగలం. కుటుంబమైనా సంఘమైనా అభివృద్ధి చెందాలనే కోరిక మనకు ఉన్నప్పుడు 40 కుటుంబంలో 40 మంది సంఘంలో ఒకరికొకలాగా ఆలోచన చేసినప్పుడు ఏకత్వం సాధ్యం అవుతుంది. 4 ఉంటే 4 ఒకేలాగా ఆలోచించాలి. 40 మంది ఉంటే ఒక స్థానిక సంఘంలో 40 మంది ఒకేలాగా ఆలోచించాలి. ఇక్కడ ఒకేలాగా ఆలోచించే విషయంలో, అక్కడ దేవుడి చిత్తం జరిగించే విషయంలో ఏకత్వం రావాలండి. ఈ 40 మంది అభిప్రాయాలు కూడా ఎవరి చిత్తాన్ని ఆలోచన చేసుకుని రావాలండి, ఎవరి సంకల్పాన్ని జరిగించడానికి రావాలండి, దేవుడి చిత్తాన్ని జరిగించడానికి రావాలండి. ఒకవేళ ఈ 40 మందిలో ఒక ఆయన వయసు పెద్దవాడు, బాగా చదువుకున్నాడు, బాగా ఆర్థిక బాగుంటాడు, ఏమనుకుంటాడంటే ఈ 39 మంది నేను చెప్పిన మాటకి వదిలించాను, నేను చెప్పిందే చేయాలనుకుంటాడు. ఒకవేళ నియంత్రిత వాదం ఉంటే మాత్రం ఏకత్వం సాధ్యం కాదండి. ఇప్పుడు ఆయన చెప్పింది చేయలేదని ఏం చేస్తున్నాడు అడుగుతాడండి. ఆయన చెప్పింది జరిగించలేదని కాబట్టి ఆయన సంఘాన్ని మాట్లాడతాడండి. ఆయన చెప్పింది చేయలేదు కాబట్టి ఆయన వర్గాన్ని ఏం చేస్తాడండి, బయటకు తీసుకెళ్ళిపోతాడు. ఇంకెక్కడ తీసుకునే సంఘాలు ఏకత్వం ఉందండి. విభజనలు, చీలికలు, భిన్నమైన బోధల వల్ల, ఈ తప్పుడు పద్ధతుల వల్ల ఏమైపోతుంది, సంఘాలు కొంచెం డిస్ప్రెస్ అవుతున్నాయి. అప్పుడు ఐక్యత కలిగి ఉండటం వల్ల సాధించగలిగేది ఏంటంటే క్షేమాభివృద్ధి. ఈ క్షేమాభివృద్ధిలో భాగంగానే మనం సమిష్టిగా పనిచేస్తామండి. ఐక్యత కలిగి అవునా కాదు, బలం మనం చేకూరితే లేదు. ఐక్యత కలిగి నలుగురున్నప్పుడు
ఒక పని చేసే విషయం బలం ఉంటుందా, ఒకరు చేయలేని బలం ఉంటుందా ఎక్కువ? అమ్మా, నలుగురు కలిసి ఉంటే బలం చేయకూడదు, ఒకరు చేయాలంటే సాధ్యమైంది కాదు. ఇప్పుడు ఈ బైబిల్ క్లాస్ రన్ అవ్వాలంటే ఒకరు పని చేస్తే ఏదంటే ఎంతవరకు పని చేస్తారండి? నేను వచ్చినప్పుడు చూసాను సోదరులు చాలా వంట చేస్తున్నారండి. ఈ వంట అద్భుతమైన వంట తయారు చేయడానికి ఎంతమంది పని చేస్తారండి? ఒకరు కూరగాయలు తేవాలి, ఒకరు కట్ చేయాలి, కొంతమంది వండాలి, కొంతమంది పాత్రలు కడగాలి, ఎంతమంది పని చేస్తారండి? మరి మీరు అందరు పని చేస్తారు కదా, ఐక్యత ఇంత వర్క్ జరుగుతుంది అంటే ఇది కేవలం ఒక సందర్భంలోనే కాకుండా ప్రతి సందర్భంలో ఇలా కలిసికట్టుగా మనం పని చేస్తే మనం అనుకున్న దాన్ని ఏం చేయగలం? ఒకరు సహకరించుకోవాలి, సహకారం జరుగుతుంది. ఇవి కలిసి పని చేస్తున్నప్పుడు మనలో ఏమన్నమాట వివాదాలు అన్నమాట. మనం అందరూ ఒకే మనసులో పని చేస్తాం, ఒకే ఆత్మీయత నడిపించబడతాం కదా. కలిసి పని చేస్తున్నప్పుడు ఐక్యత కలిగినప్పుడు వివాదాలు అన్నమాట. వేరువేరుగా పని చేస్తున్నప్పుడు మనసు భేదాభిప్రాయాలు కలుగుతాయి కాబట్టి వివాదాలు పెంచుకుంటాం. ఇంకో చిన్న మాట అండి, మనలో ఆత్మ సంబంధంగా మనం ధైర్యంగా బ్రతకడానికి నేను ఒక్కనే నూనెతో భావంతో కాదు, నాకు కుటుంబంలో ఎంత ధైర్యం ఉంటాను. కుటుంబాలైనా సంఘాలైనా ఐక్యత లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకవేళ వాక్యం తిరిగినప్పుడు అలాంటి మనస్తత్వంతో మనం నడుచుకున్నాం. కొంచెం ధర్మం, చదువులు బట్టి అతిశయం, ఒకవేళ ధనం, లేకపోతే సాధారణత, ఏవో కొన్ని ఉన్నాయి మనకి. కొన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్పగా ఎంచుకున్నాం. ప్రభులోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా వాటిని ఏం చేయాలి? తీసేసుకుంటూ దేవుడి కుమారుడు యేసుక్రీస్తు యొక్క స్వభావం సంపాదించుకోవడానికి సంఘంలోకి వచ్చాను. అందరితో నేను ప్రేమ కలిగి ఉంటాను, అందరితో నేను సమాధానం కలిగి ఉంటాను, అందరితో మనసు కలిసి పనిచేయాలి. అప్పుడు ఐక్యత సాధ్యమైందండి. అందరితో సమాధానం కలిగి ఉండడం సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే బైబిల్లో చెప్పాడు శక్యమైతే ప్రతి మనిషి సమాధానం కలిగి ఉంటాడు. భావపడుతున్నాను శక్యమైతే పదాన్ని ఉపయోగించాడు అంటే నేను కొన్ని సందర్భాలు ఎదురు అంటే మనసు కలపాలనుకుంటాను. అక్కడ మనసు నాతో కలిసి చేస్తే మనసు ఉన్నదాన్ని కొన్ని సందర్భాల్లో నన్ను అంగీకరించినట్టు కలిసి పని చేయగలమా? శక్యమైతే అక్కడ అలా ఉపయోగించలేదు. ఎందుకంటే నేను అతనితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను, కానీ ఆయన నాతో కలిసి పనిచేయడానికి మనసు లేదనుకో, మా మధ్య ఏముంటాడు? విరోధం ఉంటుంది, సమాధానం పొందుతాడు. ఈ ఏక మనసు కలిసి బ్రతుకుతారు. ఈ ఏక మనసు కలిసి మొదటి శతాబ్దంలో వారు మనం మొదలండి. సుమారు 3000 మంది సంఘంలో చేర్చబడిన వారు వాళ్ళ మనసు ఎలా ఉంది అంటాడండి అపోస్తలుల రాజ్యం. ఏక మనసు కలిగిన వారు ఉన్నారండి. ఎంత పని చేశారండి సువార్త పనిలో. తమకు కలిగింది ఏది తమకు అనుకోలేదండి. ఎలా అనుకున్నారు అలాగా అంటే మేమందరం ఒకే తండ్రి పిల్లలం, సంపాదించిన నాది కాదు, దేవుడి ఇచ్చిన దేవుడి వరకు ఉపయోగిస్తున్నామని అక్కడ కలవానికి ఏం చేసి సమీక్షగా పంచిపెట్టారు. ఇవంతా ఎలా సాధ్యమంటే మనసు కలిపితే ఈజీ అయితాయి. 6,000 10,000 అనుకుంటే మాత్రం విరోధంతోనే మా మనస్పర్ధల్లోని సంఘాలు చిలికి వచ్చేస్తాయి. కాబట్టి నా చిన్న మార్గం ఏంటంటే కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. ఇది సంఘానికి రాసిన మాటైనా ఐక్యత లేని చోట క్షేమానికి సాధ్యం కాదు, ఐక్యత ఉన్న చోట క్షేమాలు సాధ్యం. మీ అందరికీ మొదలు తెలియపరుస్తూ నన్ను మీ సంఖ్యలో ఇలాగా మీ